శ్రీ చైతన్య డిగ్రీ ఫేర్వెల్ పార్టీ సెలబ్రేషన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, ఈ వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య కళాశాలకు మంచి గుర్తింపు కూడా రావడం జరిగిందన్నారు. డిగ్రీ చదువులతోటే కాకుండా పీజీ, ఉన్నత చదువులు చదవాలని సూచించారు. శ్రీ చైతన్య కళాశాల విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అలంకరించిన పలు కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. In comfortable zones. They are winners to come out to the stage and receive the University Karnataka for volleyball. In Savik, first year become and request all the చైతన్య ఇన్స్టిట్యూషన్స్కి ఒక మంచి పేరు, ఒక మంచి స్టాండర్డ్తో నడిపిస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో శాతవాహనకి ఒక చాలా ఇక్కడ ఇప్పుడే చూస్తాను ఎన్సీసీ పరేడ్కు చైతన్య స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సో భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ కావాలి. యూనివర్సిటీకి చైతన్య కాలేజ్కు పేరు తేవాలి, శాతవాహనకి కూడా పేరు చేయాలి. సో అంతే, నేను ఇప్పుడే చెప్పినాను, ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను మా యూనివర్సిటీ విజిట్ మీరు తప్పకుండా చేయించాలి. ఎందుకంటే వాళ్ళు స్ఫూర్తి పొంది డిగ్రీతో ఆపకుండా పీజీ కూడా చేయాలని స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి మీకు యూనివర్సిటీ తరఫున ఈ చైతన్య కాలేజ్కు భవిష్యత్తులో ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు. ఈరోజు మా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్లో ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ అనేది బ్రహ్మాండంగా జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రావడం చాలా సంతోషం. మరి వారు పిల్లల్ని చాలా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, గైడ్ చేయడము, వాళ్ళకి చాలా విషయాల గురించి మిస్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ డే కోసం పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. తప్పకుండా వాళ్ళకి ఇది ఒక మోటివేషనల్గా, ఇన్స్పైరింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బూస్టప్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మా పిల్లలు అకాడమిక్లో కానివ్వండి, అదర్ యాక్టివిటీస్లో కానివ్వండి, పిల్లలు అన్ని బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు. మరి ఎవ్రీ ఇయర్ మా పిల్లలు యూనివర్సిటీలో ర్యాంక్స్ కూడా సాధించడం జరుగుతున్నది. అకాడమిక్ పరంగా మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి.